హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా గూగుల్లోకి వెళ్దాము. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత guvi.in అని టైప్ చేసేసి గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి. సో గూగుల్లోకి వెళ్ళేసి www.guvi.in అని సెర్చ్ చేయండి. సో మీకు ఇక్కడ కింద కనబడుతున్నట్టుగా www.guvi.in కోర్సెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఇలా కొంచెం కిందకి స్క్రోల్ అయిన తర్వాత ఇక్కడ గువి అని కనబడుతుంది కదా, సో ఈ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక డౌట్ రావచ్చు, ఈ నేమ్ ఎప్పుడు వినలేదు అన్నట్టుగా. ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ఇది కొలాబరేట్ అయ్యి మనకు ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు వికీపీడియాలో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకు డాష్బోర్డ్ వచ్చేసి ఇలా కనపడుతుంది. సైన్ అప్ అవ్వండి ఫస్ట్. సో ఇక్కడ చూపించినట్టుగా మీరు డైరెక్ట్గా గూగుల్ అకౌంట్తో లింక్అప్ అయి లాగిన్ అవ్వాలనుకుంటే సైన్ అప్ విత్ గూగుల్ అనే ఆప్షన్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినట్టుగా మీకు ఇలా చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు మీ మెయిల్ని చెక్ చేసుకోండి. పాస్వర్డ్ని రీసెట్ చేసుకోమని మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ కింద ఉన్న గ్రీన్ టిక్ని సెట్ పాస్వర్డ్ అనే దాన్ని మీరు ఒక న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఇంకోసారి లాగిన్ అవ్వమని మనకు అడుగుతుంది. సో అప్పుడు మళ్ళీ రీలాగిన్ అవ్వండి. మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో బిఫోర్ మీకు ఇంకో మెయిల్ రావచ్చు, లేదా ఆఫ్టర్ దట్ లాగిన్ అయిన తర్వాత కూడా మెయిల్ రావచ్చు. సో మీకు మెయిల్ అనేది ఇలా ఉంటుంది. ఈ మెయిల్లో ఏంటంటే కోర్స్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్ పైన ఎలాంటి నేమ్ రావాలి, మీ ఇంటి పేరు పూర్తిగా వచ్చి మీ నేమ్ రావడం, లేదా మీ ఇంటి పేరు ఒక ఇనిషియల్ మాత్రమే వచ్చి మీ నేమ్ రావడం, అలా సర్టిఫికేట్ మీద మనకు కావాల్సినట్టుగా నేమ్ రావాలి అనుకుంటే ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అండ్ ఏ మెయిల్ ఐడికి మనకి రావాలి అన్నది కూడా ఒక ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఇస్తే ఇట్స్ బెటర్ థింగ్. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అండ్ మీరు స్టూడెంటా, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా, లేదా ఐటీ కెరియర్లోకి రావాలనుకుంటున్నారా అనేది ఆప్షన్ చూస్ చేసుకోండి ఇక్కడ. అండ్ మీ కాలేజ్ నేమ్ అండ్ స్కిల్స్, ఇంట్రెస్టెడ్. సో మీరు చూసుకున్నట్టయితే మై కోర్సెస్లో నేను ఎగ్జాంపుల్గా పైథాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏది కావాలనుకుంటే ఆ కోర్స్ని స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఫ్రీ లైబ్రరీస్ అండ్ వెబినార్స్ చాలా ఉంటాయి ఇందులో. మీరు ఒకసారి ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో చాలా అంటే చాలా ఉన్నాయి. సిఎస్ఎస్ కానీ అండ్ HTML కానీ, డేటాబేస్, డైనమిక్ ప్రోగ్రామ్స్, డిజిటల్ మార్కెటింగ్, HTML, జావా స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ ఈ పోర్టల్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు నచ్చిన కోర్స్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి AI ఫర్ ఇండియా 1.0 అనేది గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో హోల్డర్గా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పైథాన్ ఉంది. పైథాన్ ఓపెన్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుంది. అంటే ఇది డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్తుంది. సో యూట్యూబ్లో మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే లెటర్ కొట్టేశాను. ఇక్కడ మీరు విన్నట్టయితే ఇక్కడ తెలుగులో కూడా మనకు వీడియోస్ అనేటివి ఉంటాయి. సో మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మనకు వీడియోస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి వీడియోని ప్లే చేసి విందాం. హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి, అంటే ఓవర్వ్యూ ఎలా ఉంటుంది పైథాన్ యూస్ చేస్తున్నప్పుడు, అది ఏం కవర్ చేస్తుంది, మనం ఎలా త్రూఅవుట్ ద ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తాము అనేది మొత్తం. సో విన్నారు కదా, వాయిస్ అనేది మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది. సో మనం ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఈ లాంగ్వేజ్ అనేది మనకు డిజైన్ చేయబడింది. సో కింద చూసుకున్నట్టయితే టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో బేసిక్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ మాడ్యూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ అనేది మనము క్వాలిఫై అయినట్టయితే మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్, షేర్ ద వీడియో.